చైనా, రష్యా, సోరోస్ వాళ్ళ నాటకం అరబ్ దేశాలకు అర్థమైందేమో. ఎందుకంటే ఇప్పుడు మొసాద్ ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢచర్య విభాగం ఉందో ఆ గూఢచర్య విభాగపు హెడ్తో సౌదీ అరేబియా అధినేత మహమ్మద్ బిన్ సల్మాన్ చర్చలు జరుపుతున్నారు. యాక్చువల్గా ప్రపంచం మొత్తాన్ని సిల్క్ రోడ్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది చైనా. ప్రపంచం మొత్తానికి రోడ్లు, అది పాకిస్తాన్ మీదుగా అరబ్ దేశాల పక్క నుంచి వెళ్ళేటటువంటి అరబ్ దేశాలలోకి వెళ్తుంది. తద్వారా వాళ్ళకి మనకి అంతా ఒకటే ప్రయోజనం అన్నటువంటి రూట్లో చేసుకెళ్ళింది. సముద్రం అడుగున కూడా రైలు మార్గాలు ఏర్పాటు చేస్తాం, ఇట్లాంటి కాన్సెప్ట్తో వెళ్ళింది. అయితే నరేంద్ర మోడీ దానికి ఆల్టర్నేటివ్గా ఒక మార్గం చూపెట్టారు. బై రోడ్ వెళ్తే మనకు బోల్డ్ అంత కాస్టు, పెట్రోల్ కానీ ఇదంతా. అదే బై ట్రైన్ అయితే అందులో సగం. అదే కాకుండా హైబ్రిడ్ సిస్టమ్, అంటే ఎంత దూరం సముద్రం ఉంటే అంత, ఆ తర్వాత ట్రైన్, ఇలాగ ఒక రూట్ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో యూరప్ దేశాలు, అరబ్ దేశాలు, ఇండియా లింకప్ అవుతాయి. ఇది అత్యంత ఇంపార్టెంట్ రూట్. దీనికి అయ్యే ఖర్చు అన్ని దేశాలు భరించడానికి సిద్ధపడ్డాయి. ఈ టైంలో అర్జెంటుగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీదకి రెచ్చగొట్టింది చైనా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అక్కడ గొడవ చేస్తే ఇప్పుడు అరబ్ దేశాలకి వీళ్ళకి గొడవ జరగాలి ఇజ్రాయెల్కి. అప్పుడు ఆ రూట్లో నుంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళకూడదు, ఈ రోడ్డు సిస్టమ్ వెళ్ళకూడదు. ఇది వాడి ఉద్దేశం. అంతకుముందే వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు ట్రంప్ నెలకొల్పాడు. అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్న శత్రుత్వాన్ని సరిచేశాడు. మళ్ళీ పాలస్తీనా కారణంగా పెరుగుతున్నటువంటి సమస్యని పరిష్కరించేందుకోసం విషయం అర్థం చేసుకున్న మహమ్మద్ బిన్ సల్మాన్ సెటరైట్ చేస్తున్నారా చూడాల్సి ఉంది.